సో, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఒక 2, 3 డేస్ నుంచి ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. అదేవిధంగా అదే నాగార్జున పైన గానీ, కేటీఆర్ పైన, సమంత పైన, కొండ సురేఖ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన అయితే చాలామంది సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది స్పందిస్తున్నారు. చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదని ఆమె ఏవైతే వ్యాఖ్యలు చేసిందో వాటన్నిటిని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి సినీ ఇండస్ట్రీ నుంచి అయితే చాలామంది డిమాండ్ చేస్తున్నారు. సో, అదేవిధంగా మనతో పాటు ఇప్పుడు ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఉన్నారు. సో, ఒకసారి సార్‌తో మాట్లాడి తెలుసుకుందాం. సార్, కొండ సురేఖ గారు కామెంట్ చేశారు కదా సమంత పైన గానీ, కేటీఆర్ పైన గానీ, సో అండ్ సో అని. ఏం చెప్తారు సార్ మీరు అసలు అది? ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొండా సురేఖ ఎంతవరకు కరెక్ట్, అసలు ఎంతవరకు అనేది లేదు. అసలు కరెక్టే కాదు అది. ఆ బుద్ధిహీనతమైన మాటలు, అసహ్యమైన మాటలు, జిగుత్సాకరమైన మాటలు, ఆడదానిగా ఒక మంత్రిగా అలాంటి మాటలు మాట్లాడటానికి ఆ సీట్లో కూర్చోడానికి అర్హత లేని విధంగా మాట్లాడింది. ఒక ఆడపిల్ల అయ్యి ఉండి సాటి ఆడపిల్లని అలాంటి మాటలు మాట్లాడటం కానీ, అలాంటి అర్థం వచ్చేలా మాట్లాడటం కానీ చాలా దురదృష్టకరం. పైగా ఇంకా సారీ అనేది కూడా చెప్పకుండా సిగ్గు ఇగ్గు లేకుండా ఇంకా ఏదో మాట్లాడుతుంది ఆవిడ. ఒక అక్కినేని ఫ్యామిలీ, నాగార్జున ఉంటే అక్కినేని 50 సంవత్సరాలుగా 5 దశాబ్దాలుగా ఈ తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న గౌరవమైన కుటుంబం అది. ఆ కుటుంబంలో అతను పట్టుకుని అతన్ని ఒక ఉంపు పింపులాగా పోలుస్తుంది. బుద్ధి ఉందా? అంటే వాళ్ళ జీవితాల్లో అలవాటేమో, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఇంట్లో ఆడాలని అలాగూ పంపిస్తారేమో, ఆ అనుభవంతో చెబుతుందేమో అమ్మ. ఇంకా అంతకన్నా దారుణంగా ఏం మాట్లాడాలి? బుద్ధి ఉండాలి మనుషులకి. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు? నాగార్జున గురించి ఎవరో వాళ్ళు డ్రింక్ అలవాటు చేశారు, డ్రగ్స్ అలవాటు చేస్తే ఎవరు చెప్పారు? ఈవిడ తొంగి చూసిందా? కిటికీలను తొంగి చూసిందా? ఎక్కడ తొంగి చూసింది? బుద్ధి జ్ఞానం ఉండాలా మనిషికి. కడుపుకి అన్నం తింటారా? గడ్డి తింటారా? గడ్డి తినే పశువు కూడా పాలిస్తుంది. బుద్ధి ఉండక మనుషులకు మంతులు. మళ్ళీ ఇది ఏడవను, ఈ తప్పుడు మాటలు మాట్లాడటం, పైగా ఇంకా దానికి సమర్థించి మాట్లాడటం. ఇవాళ ఏదో మళ్ళీ నాగార్జున మీద కేసు పెడతారు. నాగార్జున మీద కేసు పెడితే వాళ్ళ గవర్నమెంట్ మీద పెట్టాలి. 2010లో పర్మిషన్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ఇచ్చే ఆఫీసర్లని దానికి అనుమతి ఇచ్చిన సీఎం అని కేసు పెట్టమనండి వాళ్ళ మీద. పెద్ద పెద్ద వేషాలు, తప్పుడు మాటలు క్షమాపణ చెప్పి తప్పులు క్షమించండి అంటే కరెక్ట్ కాకుండా ఇంకా ఎదురెదురు వేషాలు వేస్తున్నారు. ఇలా రాజకీయాలు అంటే వీళ్ళు ఇష్టమా? రాజకీయాలు అంటే మీలాగా కాదు కదా మా కుటుంబాలు. మీలాగా ఎక్కడికక్కడ ఏ గుడుకు ఆ గుడుకు, ఏ ఎండక అడుగు ఎప్పటికప్పుడు కండువా మార్చుకుంటారు, పార్టీలు మార్చుకుంటారు, సిద్ధాంతాలు మార్చుకుంటారు, ఎవరు కడపక్కన చేరి పదవుల్లో కూర్చుంటారు. మేము అలా కాదు. సినిమా వాళ్ళు ఒక్కొక్క హీరో అయినా ఒక్కొక్కరు కుటుంబంలో ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి రాత్రి బాళ్ళు సంపాదించుకున్న సీట్లు ఈ స్థానాలు అయ్యి మీకు మళ్ళీ ఎవరికో కాకాలు పెట్టి ఎవరు కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు పిసికి సంపాదించుకున్న పదవులు కాదు మావి. సిగ్గుసేర లేకుండా మీరు మాట్లాడతారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఆమె చేసిన కామెంట్స్ని చూస్తే దానిపైన సమంత కూడా స్పందించి ఇదంతా మా పర్సనల్ విషయాలు, ఇదంతా పొలిటికల్కి సంబంధించిన విషయం కాదు, గతంలోనే మేము చెప్పాము, మళ్ళీ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈరోజు సమంత ఎవరైతే బాధితురాలు ఉందో తను రెస్పాండ్ అయింది. మిగతా వాళ్ళని కూడా తను కలపడం వల్ల వాళ్ళు కూడా చాలామంది ఇండస్ట్రీ నుంచి దీని పట్ల రియాక్ట్ అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదని. అంటే ఒక పాలిటిక్స్లో తను మాట్లాడడం గెలవలేక ఇండస్ట్రీని ఫ్యాషన్ అయిపోయిందమ్మా. వీళ్ళు స్వయం ప్రకాశాలు లేవు. వీళ్ళు ప్రజలు పైకెత్తుకున్న నాయకులు కాదు. వీళ్ళు కాకాలతోటి వీళ్ళ దగ్గర పంచం చేరి ఆ గొడుగు ఏ ఎండక గొడుగు పెట్టి ఓ స్థానాలకు వచ్చినాడు. వీళ్ళకి స్వయం ప్రకాశం లేదు. ఈ స్వయం ప్రకాశం లేకుండా వీళ్ళని పాపులారిటీకి వస్తామని, వీళ్ళ దీనికి వస్తామని సినిమా వాళ్ళని వాడుకుంటాం. మా పేర్లు వాడుకొని వీళ్ళు పాపులర్ అవుతానికి. అంతకన్నా ఇంకోట్లేదు. ప్లస్ డైవర్షన్, రాజకీయ దౌర్భాగ్యం. ఇల్లు కూల్చారు, పేదలు ఇల్లు కూల్చారు, అందరూ శాపనార్థాలు పెడుతున్నారు, ఉమ్మూస్తున్నారు, కనపడితే చెప్పు తీసుకుని కొడతామంటున్నారు. ఈ వేదన నుంచి పేదలకు చేసిన ద్రోహం, పేదల ఇల్లు తగలబడిన ప్రజలు గొడవ చేస్తున్నారు. దాన్ని తప్పించడానికి చిల్లర రాజకీయాలు, చిల్లరతనాలు, చిల్లర మాటలు, చీప్ బిహేవియర్, వీళ్ళు ఈ చీప్ మనుషులు ఇలా వదిలే ఈనాళ్ళు ఏంటంటే ఈనాళ్ళకి దరిద్రం ఈ రాజకీయ చీప్ మాటలు వాళ్ళ గురించి మనం ఎందుకులే, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నేను సినిమా ఫీల్డ్ ఊరుకోబట్టి పేటరేగిపోతున్నారు. ఇవాళ నాగార్జున గుడ్ స్టెప్ తీసుకున్నాడు. వాళ్ళకు గుణపాఠం చెప్పేదాకా ఇది ఆబోయేది సినిమా ఫీల్డ్ మొత్తం ఉంటుంది. ఈ మాట మేలితే ప్రతిదానికి సినిమా వాళ్ళని లాగటం, సినిమా వాళ్ళని కించపరచడం. ఏం తెలుసు మీకు సినిమా వాళ్ళని? మేము ఎంత కష్టపడితే మేము పొజిషన్కి వస్తాం మీకు ఏం తెలుసు? మీకు మళ్ళీ కాకాలు పట్టి ఇంకోటి చేసి మేము రామయ్యా. మేము ప్రేక్షకులను ఒప్పించి మెప్పించి వాళ్ళ ఆశీర్వాదాలు పొంది స్థానాలకు వస్తాం మేము. మీకు మళ్ళీ కాకాలు పెట్టి కాళ్ళు పిసికి కాదు. సిగ్గు సెర ఉండాలి మమ్మల్ని గురించి మాట్లాడేటప్పుడు. అంటే అద్దాల మేడ, మాది అద్దాల మేడ, మీది అబద్ధాల మేడ. ఇది
మాది అద్దాల మేడ కనిపిస్తుంది కానీ లోపల ఎంతో శ్రమ ఉంటుంది. మీది అబద్ధాల మేడ, అబద్ధాలు. మీ మేడ లోపల అన్ని అబద్ధాలు, కుతంత్రాలు, అవినీతి, అరాచకం, ఆశ్రిత ప్రస్పర్శం, అసభ్యత తప్పితే మీకు ఇంకోటి లేదు. మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారా? మీ జీవితాలు ఏంటి, మీ చరిత్రలు ఏంటి, మీ చరిత్రలు, మీ జీవితాలు ఏంటి? మీ 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 పికెట్ శివరాం మీకు ఎలాంటి సర్వీస్ చేశాడు మాకు తెలీదా? కొత్త రఘురామయ్య మీకు ఎలాంటి సర్వీస్ చేశాడో, మీ గెస్ట్ హౌస్లకి ఏం చేశాడో తెలీదా? మీ గవర్నర్ పదవుల్లో ఉన్న మీకు నాయకులు ఏం చేశారో, రాజ్భవన్ ఎలాంటి దరిద్రంగా వాడారో బయటపడేది తెలియలేదా? మీ జాతకాలే, మీ బతుకులై, మీ కర్మది. మీరు అలా ఆ బురద గంటల్లో పురుగుల్లో మీ రాజకీయాలు. మాయలా కాదు, కష్టపడి సాధించుకుని ఒక సమంత హీరోయిన్ ఏంటంటే ఎన్ని కష్టాలు పడితే, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తే, ఎన్ని క్యారెక్టర్లని ప్రజల ముందు మెప్పిస్తే వచ్చింది. ఏం తెలుసు? గాడిది దరిద్ర మాటలు, బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడతారు. చెత్త చెత్త మనుషులు, చెత్త వాళ్ళకి తగిన గుణపాఠం త్వరలో చెప్తాను.